మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా ఈ సినిమా రెండో ట్రైలర్ కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ట్రైలర్ అందుబాటులో ఉంది. అయితే అదే సమయంలో శంకర్ కాపీరైట్స్ నిమిత్తం కేసు పెడతానంటూ ప్రకటన వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్లోని ఒక ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలు, సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా ఏ ఇతర ప్లాట్ఫామ్లోనైనా వినియోగించడం మానుకోండి అనడంతో మీడియా వర్గాల్లో దృష్టి దేవరపై మళ్లింది. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ చాలా సీరియస్ అయి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తాను హక్కులు పొందిన ఒక ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా అంతకంటే ముందే ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ విడుదలైన కాసేపటిలోనే తమిళ దర్శకుడు శంకర్ ట్వీట్ ఒక్కసారిగా చిచ్చురేపింది. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ట్రైలర్ చూశాను, సీన్స్ వాడేశారు అనడంతో దేవర మీదికే వెళ్లింది. ఇక వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయకన్ వేల్ పారి కాపీరైట్స్ నావే, నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాక్ అయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్ ను ఒక లేటెస్ట్ మూవీ ట్రైలర్లో చూసి కలత చెందాను. నవలలోని సీన్స్ ను సినిమాలు, వెబ్ సిరీస్లు, మరే ఇతర ప్లాట్ఫామ్స్లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్ ను ఉల్లంఘించకండి, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఏ సినిమా ట్రైలర్లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్ మాత్రం వెల్లడించలేదు. ఇక శంకర్ పెట్టిన ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో క్లారిటీగా చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. దేవరను అనవసరంగా బ్లేమ్ చేస్తూ యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే శంకర్ చేసిన ట్వీట్ కంగువా మూవీ గురించి అయ్యే ఛాన్స్ ఉందని కూడా అనుకుంటున్నారు. కానీ కంగువా ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. కేవలం టీజర్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో దేవర గురించే శంకర్ ట్వీట్ వేశారంటున్నారు. అయితే శంకర్ స్వయంగా క్లారిటీ ఇస్తే గానీ ఈ చిచ్చు చల్లారదు.